హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. నేను ఎక్కడున్నానో గుర్తుపట్టారా? పట్టే ఉంటారులే. ఈ వీడియో భోగి పండగ రోజుదండి. ఈరోజు ఎందుకు అప్లోడ్ చేయాల్సి వచ్చిందంటే, మనము యూట్యూబ్ స్టార్ట్ చేసి 10 కాదు 9 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు అన్నీ మనం షార్ట్సే పెడుతున్నాం, కానీ ఫుల్ వీడియో అంటూ ఒకటి కూడా పెట్టట్లేదు. అసలు ఫుల్ వీడియో అంటే ఏంటి, ఎలా పెట్టాలి అనేది కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు పెడుతున్నాను. ఇది మొత్తం దీని లెంత్ 7 నిమిషాల 46 సెకండ్లు ఉంది. చూద్దాం. ఫుల్ వీడియో అంటే మాకు ప్లాస్మా టీవీ ఉంది. ఆ టీవీలో ఫుల్ స్క్రీన్ రావట్లేదు. నేను ఏ వీడియో చేసినా కూడా ఒకవేళ ఏమైనా లెంత్ ఎక్కువ అయ్యి పెడితే ఏమైనా వస్తుందేమని ఇవాళ ప్రయోగం చేస్తున్నాను. దయచేసి అందరూ నా వీడియోని చూడండి. చూసి లైక్ చేసి ఏదో కామెంట్ పెట్టండి. తప్పుగా మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఇది ఫస్ట్ మన ఫుల్ వీడియో అనమాట. నా దగ్గర ఏం వీడియోస్ లేవు, మొత్తం డిలీట్ చేశాను. ఈ భోగి వీడియో ఒక్కటి ఉంది కాబట్టి దీన్ని దాని కింద వాడుకుంటున్నాను. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకే లేసాము. లేచి అందరం స్నానాలు చేసి రాత్రికే ముగ్గులు వేసి పెట్టుకున్నాం కదా. స్నానాలు చేసి కర్పూరం తెచ్చి అలాగా కొత్త కాగితాలు తెచ్చి చిన్న చిన్న చిరుగు పుల్లలు తెచ్చి అలాగా భోగి మంటలతో స్టార్ట్ చేసామండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఫోటోలు వీడియోలు తీసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగా గడిచిపోయిందండి భోగి రోజు మాత్రం. కాకపోతే నేను 7 నిమిషాల 45 సెకండ్లు ఏం మాట్లాడాలా ఏంటే అని నాకు కొంచెం భయం వేస్తూ ఉంది. అయినా కూడా ఈరోజు ఈ వీడియోని మాత్రం అప్లోడ్ చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన ఫస్ట్ ఫుల్ వీడియో ఇదేనండి. ఒకవేళ కొంచెం ఏదైనా తప్పులున్నా క్షమించండి. మా సబ్స్క్రైబర్స్ అందరు చాలా మంచోళ్ళు. తప్పులున్నా క్షమిస్తారు. చెడ్డ కామెంట్స్ మాత్రం పెట్టరు. ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా పెట్టలేదు. కామెంట్స్ పెట్టకుండా అయినా ఉంటారు, కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టలేదు. అందరం భోగి మంటలు వేసుకున్నాం. బాగా చలేస్తుంది ఆ రోజు. కమిటీ సభ్యులు అందరికీ టీ పోసారు. అక్కడ అంతా అబ్బాయిలే చేస్తారండి. చాలా మంచి వాళ్ళు మా వీధి పిల్లలందరూ. వాళ్ళే టీ పెట్టారు. తర్వాత వాళ్ళే అందరికీ పోస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనమే నాకు పోస్తున్నాడు. మా మరిది అవుతాడు అబ్బాయి. దానికి కూడా నవ్వుతున్నాను. టీ పోయించుకో, దానికి కూడా వీడియో తీయించుకోవాలా అని నవ్వుతున్నాను. చియర్స్. అయితే బాగా తీయగా ఉన్నిందండి టీ. మనకు సరిపోదు, కానీ నలుగురిలో ఉన్నప్పుడు తాగాలి కదా. ఇప్పుడు అసలైన ఘట్టం వచ్చేసింది. ఏంటంటే భోగి మంట చుట్టూ మనం డ్యాన్స్లు వేయాలి కదా. డ్యాన్స్లోకి అయితే నేను పోనండి, ఎందుకంటే అందరికంటే పెద్దదాన్ని నేను. అక్కడ పిల్లలు వాళ్ళందరూ మా కూతుర్లు కోడళ్ళు మరదళ్ళు అయ్యే వాళ్ళు మనం పైన ఉంటాము. పెద్ద తరహాగా డ్యాన్సులు అవి వేయొచ్చు, తప్పేం లేదు. కానీ నాకెందుకో కొంచెం పెద్దరికం అనేది అడ్డొచ్చింది. తప్పుగా అనుకోకండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఏం చెప్పాలో నాకు ఇంకా మాటలు రావట్లేదు. కానీ మీరైతే మాత్రం బోర్ ఫీల్ అవ్వకుండా ఈ ఫుల్ వీడియో చూడండి. వీళ్ళందరూ మా వీధి అమ్మాయిలు. చాలా బాగా డ్యాన్స్లు వేశారు. వీళ్ళందరూ కోలాటం వేస్తారు ఫ్రెండ్స్. కోలాటం వేయడం వల్ల బాగా స్టెప్స్ వస్తున్నాయి వాళ్ళకి. అందరూ అన్ని రకాల పిల్లలు ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా ముందు ఉంది. ముసలి వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు. గొబ్బెమ్మ చుట్టూ, భోగిమంట చుట్టూ. మా అత్తగారు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఏజ్ వాళ్ళు కూడా చేశారు డ్యాన్సు. ఎవరికైనా కళ అనేది ఉంటుందండి. దాన్ని అవసరాన్ని బట్టి బయటికి తీయాలి. అది ఎప్పుడంటే అప్పుడు బయటికి రాదు, అవసరాన్ని బట్టి బయటకు వస్తుంది. అది నాకు ఎలా తెలిసిందంటే, ఈ పిల్లలందరూ మామూలుగా కామ్గా ఉంటారు. చూడు ఈరోజు ఎంత బాగా ఆట ఆడుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, ఆట ఆడుతున్నారు. ఇంకా కాసేపు అయితే పెద్దోళ్ళు కూడా వస్తారు. అప్పటిదాకా యాంగ్జైటీగా మీరు ఎదురు చూడండి. ఓకే ఫ్రెండ్స్. మా రాయలసీమ ప్రాంతంలో ఏంటంటే భోగి అనేది చేసుకుంటాం, కానీ అలాగ ప్రతి ఒక్కరూ ఎవరింటి ముందర వాళ్ళు భోగి మంటలు వేసుకోరండి. ఒక 10 ఇండ్లు 15 ఇండ్లు అలా కలిపి ఒక చోట వేసుకుంటారు. ఆ
ఇది మా వీధిలో ఒక సెంటర్ పాయింట్ అనమాట, మా వీధికి మాత్రం. ఆ పాయింట్లో వేసుకున్నాము అందరం కలిసి. అక్కడికి అందరూ పిల్లలు, పెద్దలు, ముసలి ముతక అందరు వచ్చారు. వచ్చి బాగా ఆడుతూ పాడుతూ ఆనందించాము. అయినా అక్కడికి రావడం అనేది కూడా గొప్పే కదా. ఇప్పుడు కాలం పిల్లలు ఎప్పుడు సెల్లులు, టీవీలు అనుకుంటూ ఉంటారు. చలిలో బాగొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అయితే ఎవరిండ్ల ముందర వాళ్ళు భోగి మంటలు వేసుకుంటారండి. మాది నేను పుట్టి పెరిగింది రాయలసీమ అయినా కూడా నా వివాహ జీవితకాలం మొత్తం దక్షిణ కోస్తాలో జరిగింది, అంటే నెల్లూరు జిల్లాలో. అక్కడ ఏం చేస్తారంటే ఇంకా భోగి పండగ వారం ఉంది అనగానే అందరూ తాటాకులు తోలించుకుంటారు, తాటాకు మట్టలు తోలించుకుంటారనమాట ఎవరిండ్లకు వాళ్ళు. ఆ తాటాకు మట్టలతో ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే చిన్న పాక కానీ ఎవరి ఇంటి ముందర వాళ్ళు మంటలు వేసుకుంటారండి. మంటలు వేసుకొని ఆ మంటలన్నీ ఆరిపోయిన తర్వాత దాన్ని పక్కకు తోసి మళ్ళీ కల్లాపు చల్లుకొని ముగ్గేసుకుంటారు. అది వాళ్ళ ఆనవాయితీ. మా కడప జిల్లా ప్రాంతంలో మా ఊరు వైపు మాత్రం ఏంటంటే ఎప్పుడు కూడా భోగి మంటలు వేయరు. ఈ భోగి మంటలు అనేది 10 సంవత్సరాల నుంచి నాకు గుర్తొచ్చినప్పటి నుంచి, అంటే నా విషయం చెప్తున్నాను, మిగతా వాళ్ళ విషయం కాదు, నాకు గుర్తొచ్చినప్పటి నుంచి ఏంటంటే నేను మా వీధిలో వేపించేదాన్ని. ఎందుకంటే ఈ నెల్లూరు జిల్లాలో అలవాటు పడిపోయాను కదా, అది బాగుంటుంది, ఇది మన హిందూ సాంప్రదాయం కదా, మనం కూడా వేసుకుందాం అని చెప్పేసి చిన్నగా చిన్న చిన్న పుల్లలు తీసుకుపోయి వేపించేదాన్ని చిన్నపిల్లలతో. అదే ఇప్పుడు సాంప్రదాయం అయిపోయింది మా వీధిలో, అంటే మా అమ్మోళ్ళ వీధిలో. ఇది వచ్చేసి అత్తోళ్ళ ఇల్లు. ఇక్కడ కూడా వేసుకుంటారంట అందరు కలిసి ఒక దగ్గర. మేము కూడా మా వీధి దగ్గర వేసుకున్నాము. ఇలాగా మా భోగి పండుగ గడిచిపోయింది. ఈ పిల్లలకు అలుపు రాలేదు, ఆడుతూనే ఉన్నారు. మీరు గమనించినట్లయితే మా శ్రీవారు నా పక్కనే నిలబడ్డారు. చూసావా ఎంత సీరియస్గా చూస్తున్నాడో. అంటే నాకు చొక్కా లేదు, నన్ను ఫోటో తీస్తున్నావా అని అరుస్తున్నాడు ఆయన. పర్లేదు ఏం కాదులే అని దొంగగా పక్కన నిలబడుకొని ఫోటో తీశాను. మాటలు కొంచెం తప్పు మాట్లాడినా కూడా క్షమించండి. ఏంటంటే 7 నిమిషాల 46 సెకండ్లు కదా ఈ వీడియో. మాటలు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. నా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.